అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి? బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ అంటే ఏంటి, ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎల్ఆర్ఎస్ను ఎలా విధి విధానాలు ఉన్నాయో దాని మీద ఒక విశ్లేషించడానికి అసలు ఎంతవరకు సమంజసం అనేది వివరించడానికి మనతోటి ఈరోజు వి బాలరాజు గారు, విశ్రాంత తహసీల్దార్ గారు కూడా మనతో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ కుమార్ గారు, నారగోని ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతానికి రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం మీ బాధలేంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొచ్చింది దీనిపై మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. నా ఫోనా సార్? ఎస్ 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 అన్మ్యూట్లో మాట్లాడండి సార్, వస్తుంది, ఇప్పుడు వస్తుంది. మాట్లాడండి సార్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఇప్పుడు మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్ మళ్ళీ మీ ఫోన్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎ మ్యూట్. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్, మాట్లాడండి. 75 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు జరుగుతున్నాయి సార్. అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అడిషనల్ బెనిఫిట్ కోసం, ప్రభుత్వానికి ఇన్కమ్ కోసము ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావటం జరిగింది. ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది నిత్య ప్రక్రియగా జరుగుతూ వచ్చింది. ఆగస్టు 26, 2020 బీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్స్ బంద్ చేయడం జరిగింది ఒక 3 నెలలు. ఆ 3 నెలల కాలంలో మేము తెలంగాణ రియాల్టర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం. ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని, పాత పద్ధతులని రిజిస్ట్రేషన్ చేయాలని ఇందిరా పార్క్ లో ఒక 10,000 మందితోటి ధర్నా నిర్వహించినాం. అయితే కేసీఆర్ ప్రభుత్వము వెనుకకు తగ్గి ఎల్ఆర్ఎస్ లేకున్నా కూడా రిజిస్ట్రేషన్స్ చేయటం మొదలుపెట్టింది. మేము ఏం చెప్పామంటే 1 రూపాయో 2 రూపాయలో తీసుకొని ఎల్ఆర్ఎస్ ఇవ్వచ్చు కదా, లక్షల రూపాయలు ఎందుకు తీసుకోవాలి? లక్షల రూపాయలు తీసుకుంటేనే రెగ్యులరైజ్ అవుతుందా, అది అపవిత్రమైంది పవిత్రమవుతుందా, లీగల్ అవుతుందా అని మేము ప్రశ్నించటం జరుగుతూ ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఎల్ఆర్ఎస్ లో ఎవరైతే లేఅవుట్లు చేశారో వాళ్ళతో పాటుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేస్తుంది. ఓపెన్ స్పేస్ లేదు కాబట్టి మేము ఓపెన్ స్పేస్ కొనిస్తామని ఎల్ఆర్ఎస్ లో 14% మార్కెట్ వాల్యూ మీద ముక్కు పిండి వసూలు చేస్తుందండి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ లేఅవుట్ లో ప్రభుత్వము ఓపెన్ స్పేస్ పార్కులు కొనివ్వటం అనేది జరగలేదు. అసలు కొనివ్వడానికి కూడా ఆ లేఅవుట్లలో పార్కు జాగాలు కానీ ఓపెన్ ప్లేస్లు కానీ ఉండవు. ఇది ఒక రకమైనటువంటి మోసము. కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్ఆర్ఎస్ 25% అసలు మేము అప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ మాకు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అప్పుడు ఇంకా ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని ఎద్దేవా చేస్తూ మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తాడేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇన్కమ్ కోసం అని చెప్పడం జరిగింది. అట్లాంటి వీళ్ళు ఈ రోజు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకపోగా 25% రాయితీ ఇస్తే అందరు ఒకేసారి వచ్చి కడతారేమో, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు 25% రాయితీ ప్రకటిస్తూ ఏం చేశారంటే ఇంకాస్త ఎల్ఆర్ఎస్ ప్రక్రియని జటిలం చేశారు. ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, చెరువు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న చోట కూడా, ప్రభుత్వ భూమి కూడా 2-3 కిలోమీటర్ల చోట ఉన్నట్టు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేని ప్లాట్లను కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూపిస్తుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో. లేకపోతే ఎఫ్టీఎల్ లోనో బఫర్ జోన్ లోనే చూపిస్తుంది. అంటే దరఖాస్తుదారుడు ఎల్ఆర్ఎస్ కట్టడానికి పోయినప్పుడు ఏమవుతుందంటే మీది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, లేదా ఎఫ్టీఎల్ లో ఉంది, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయి ఎన్ఓసి తేవాలి, ఇరిగేషన్ ఆఫీస్ కి పోయి ఎన్ఓసి తేవాలి, మున్సిపల్ ఆఫీస్ పోయి ఎన్ఓసి తెచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక అధికారి కదిలి సైట్ ఇన్స్పెక్షన్ కు రావాలంటే, ఒక ఇరిగేషన్ ఆఫీస్ లో నుంచి ఒక అధికారి సైట్ ఇన్స్పెక్షన్ కి రావాలంటే నెలలు పట్టవచ్చు.
పైగా ఇవన్నీ అవినీతికి నిలయాలైనటువంటి ఆఫీసులు, వీళ్ళు ఊరికినే రారు, ఎంతో కొంత చెల్లిస్తే తప్ప రానటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలను దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్నారు. సుమారు 25 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అది చాలా సంతోషించదగినటువంటి విషయం అండి. రైట్. మార్కెట్ వాల్యూలో 14% అంటే మీరు చూడండి, ఒక 50,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉందంటే వాళ్ళు 14% అంటే ఒక 200 గజాలకు సుమారు 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే 14% అంటే 14 లక్షలు కట్టాలండి. ఒక 4-5 ప్లాట్లు ఉన్న వాళ్ళు ఒక ప్లాట్ అమ్ముకుంటే తప్ప ఎల్ఆర్ఎస్ కట్టినటువంటి పరిస్థితి దాపరించింది. ఇది ప్రజల మీద భారమే. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు కొత్తగా వచ్చే ఉపయోగం ఏం లేదు, ప్రభుత్వానికి మాత్రమే లాభం ఉంటుంది, ప్రజలకు నష్టము. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒకప్పుడు 25,000కో 50,000కో కొన్నటువంటి ప్లాట్కు ఇవాళ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఎల్ఆర్ఎస్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజల మీద ఒక పక్క మేము ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. అట్లాంటి ప్రభుత్వం మళ్ళా ఏదో 100 గజాలు 200 గజాలు ఉన్నటువంటి వాళ్ళ మీద లక్షలు ఎల్ఆర్ఎస్ రూపంలో భారం వేయడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉదయకాంత్ గారు హైకోర్టు న్యాయవాది అయినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యల పట్ల ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించింది